హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఇదిగోండి ఈ డ్రెస్ కటింగ్ వీడియో అయితే పార్ట్ 1లో మనం చూసాం కదా. ఇది వచ్చేసి పార్ట్ 1లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి కటింగ్ వీడియో అయితే కనుక. ఇదిగోండి ఈ డ్రెస్ వచ్చేసి కస్టమర్కి అయితే కనుక బాడీ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేసాము. ఇలా మెటీరియల్ ఇచ్చేసారు, టాపు బాటమ్ స్టిచ్ చేయమని చెప్పేసి. టాప్ స్టిచ్చింగ్ కోసం దగ్గర మనకి కింద బార్డర్ అయితే ఉంటుంది కదండి, అది వచ్చేసి నేను హ్యాండ్స్కి ఇలా యూస్ చేస్తున్నాను. హ్యాండ్ పార్ట్ దగ్గర కింద వైపుకి ఇలా చిన్నగా డిజైన్ వచ్చేలాగా నేనైతే కనుక కుట్టు వేసుకుంటున్నాను. బ్లౌజ్ కంటే కూడా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కనుక చాలా ఈజీ అండి. కటింగ్ స్టిచ్చింగ్ కనుక మనం బాగా బ్రెయిన్ పెడితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే 1-2 డ్రెస్సులు కుడుతూ ఉంటే చాలా బాగా వస్తుంది. నేను నెక్కి అయితే కనుక బకరం యూస్ చేస్తానండి. బకరం యూస్ చేస్తే ఎలాంటి నెక్ అయినా కానీ మనకి ఈజీగా తిరిగిపోతుంది. ఇదిగోండి ఇలా లైనింగ్ క్లాత్కి ఈ బకరం క్యాన్వాస్ని నేను ఇలాగా కుట్టు వేసేసుకుంటున్నాను. బకరం కదిలిపోకుండా ఇలా ముందు ఒక కుట్టు వేసుకొని చుట్టూరు ఉన్న లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకొని దానిని మడిచి ఇలా కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ క్లాత్ని ఇలా సెంటర్కి మడత పెట్టుకొని ఇలా నాటు పెట్టుకుంటే కనుక మనకి నెక్ అయితే కనుక సైడ్ అవ్వడం అనేది ఉండదండి. లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ అట్లానే నాట్లు పెట్టుకుంటాను. ఇలా బండ గుర్తులు అన్నమాట. ఇలా మనం పెట్టుకుంటే మనకి నెక్ భాగం అనేది సైడ్కి వెళ్ళకుండా కరెక్ట్గా వస్తుంది. పై పార్ట్కి ఇలా లైనింగ్ క్లాత్కి ఇలా పెట్టుకొని పూసలు ఉన్నాయండి, అవి తీసేసుకుంటున్నాను. ఇలా కదలకుండా కూడాను ముందు 3 బకరము, లైనింగ్ అండ్ పై క్లాత్ కూడా మొత్తం 3 సమానంగా పెట్టుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇలా చూసుకుంటూ స్ట్రైట్గా ఒక కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. వచ్చేసి బకరం పక్కనే కుట్టు అయితే కనుక వేసుకోవాలి. బకరం మీద మనం వేసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. బకరం మీద పడకుండా ఉండేలాగానే కుట్టు అయితే కనుక వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సెంటర్ చూసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం బ్యాక్ సైడ్ తిప్పి చూసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఆ బకర క్లాత్ ఏదైతే ఉందో దానిని ఇలా కత్తెర సహాయంతో కొంచెంగా పొడుచుకుంటూ నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా లోపలికి తిప్పేసుకొని నెక్ మీద కుట్టు అయితే కనుక ఈ విధంగా కరెక్ట్గా వచ్చిందా లేదా పాయింట్ అనేది చూసుకొని మళ్ళీ అయితే కనుక కుట్టు చూసుకొని వేసుకున్నాను. ఇప్పుడు నెక్ మీద కుట్టు అయితే కనుక ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను లైనింగ్ అయితే కనుక అటాచ్ చేసుకోలేదు కదండి, అందుకని లైనింగ్ టాప్ క్లాత్ వేరువేరుగా చేసి బకరం ఏదైతే కుట్టుకున్నామో దాన్ని మనం లైనింగ్కి హ్యాండ్ వర్క్ చేసే పని లేకుండా ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి కింద వైపు మడత కూడా ఇలా వేసేసుకున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల మనకి డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చాలా త్వరగా అవుతుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మొత్తం కూడాను ఇలా అటాచ్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా డ్రెస్ అటు ఇటు కూడాను సమానంగా ఉండేలాగా అతుక్కోవాలండి. లేదంటే కనుక డ్రెస్ క్రాస్గా సైడ్కి వెళ్ళిపోయే పని ఉంటుంది. సమానంగా ఉందా లేదా చూసుకొని ఇలా వేసుకోవాలి కుట్లు అయితే కనుక. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైతే ఉందో అది అలా మొత్తం కూడాను కటింగ్ చేసేసుకుంటున్నాను.
ఇందులోనే ఒక వీడియోలో డ్రెస్ సైడ్ కట్స్ ఈజీగా తిరిగిపోకుండా ఎలా కుట్టాలి అనేది కూడా ఒక చిన్న వీడియో అయితే ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. కట్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్స్ కుట్టేయగలరు. వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ వచ్చేసి నేను కోటు ఏది వేసుకోకుండా ఇలా పల్టా తిప్పేసుకుంటున్నాను. నెక్ సమానంగా క్లాత్లు పెట్టుకొని బ్యాక్ నెక్ మొత్తం ఇలా అటాచ్ చేసుకొని నెక్ భాగం ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. నెక్ భాగం కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడాను చిన్న చిన్నగా నాట్లు ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ మీద ఇలా ఈ విధంగా పైకుట్టు వేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సేమ్ ముందు వేసుకున్నలాగానే లైనింగ్ క్లాత్కి కింద మడత కూడాను వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే కనుక షోల్డర్ అతకట్లేదు, చంకలు కూడా అతుక్కోకుండా సైడ్స్ మాత్రమే అతుక్కుంటున్నాను. ఎందుకంటే షోల్డర్ వచ్చేసి జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కనబడకుండా లోడింగ్ చేసుకుంటాను నేను. ఇలా లైనింగ్ మొత్తం కూడా అతుక్కున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడాను నేను కటింగ్ చేసుకొని కట్స్ నాట్ ఏదైతే ఉందో కట్స్ దగ్గర ఒక నాటు, నడుం భాగం షేప్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక నాటు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ముందు బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని మనం ఎదర భాగం షోల్డర్ ఉంది కదా అది ఇలా జాయింట్ చేసి ఇలా తిప్పుకోవాలండి. క్లాత్ని లైనింగ్ నుంచి పైవైపు ఇలా తిప్పుకుంటే కనుక మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ అయితే ఉంటుంది. రెండు కుట్టు మీద కుట్టు ఇలా వేసేసుకుంటే చూడండి తిప్పేపాటికి ఇలాగా వస్తుందన్నమాట. అలా తిప్పేసుకొని ఇప్పుడు నెక్ మీద కుట్టు వేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర కానీ భుజం మీద మెడ మీద కూడా కుట్లు నీట్గా ఉంటుందండి. ఇప్పుడు చంకపాకు కూడా అలాగే అతికేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను. ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్ క్లాత్లు ఉన్నాయి కదండి, హ్యాండ్స్ అయితే కనుక ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను. షోల్డర్ నాటు దగ్గర నుండి సరిపోయిందా లేదా అని చూసుకొని ఇలా హ్యాండ్ క్లాత్ చేసుకొని అతుక్కొని కుట్టు మీద కుట్టు రెండు కుట్లు అయితే కనుక వేసేసుకుంటున్నాను. ఇవ్వండి ఇలా వచ్చింది హ్యాండ్ భాగం. ఇంకో చేయి కూడాను సేమ్ అలాగనే అతికేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ అతికేసుకున్న తర్వాత వీటిని నేను ఓవర్లాక్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయింట్ చేయడం అండి. ఇలా సమానంగా పట్టుకొని చంక దగ్గర సమానంగా ఉందా లేదా అనేది చూసుకొని సైడ్కి కదలకుండా ఒక కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. కట్స్ వరకు ఇలా పెట్టుకొని కుట్టు వేసుకున్నాను. రెండో వైపు కూడా సేమ్ అలానే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాన్ని ఇవ్వండి రెండు వైపులా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా టేప్ మెజర్మెంట్తో హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 అండి, 3/4 చేతులు కదా. ఇక్కడ వచ్చి
19 ఇంచులు, ఇక్కడ 16.5కి ఇలా ముందుగానే నేను మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని 3 కుట్లు అయితే కనుక కుట్టు పక్కన కుట్టు ఇలా సమానంగా 3 కుట్లు వచ్చేలాగా వేసుకున్నాను. సీట్ దగ్గర వచ్చేసి 19.5 ఇలా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ 16.5కి ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి చేతులు లూజ్ సమానంగా ఉందా లేదని చూసుకొని ఇలా 3 కుట్లు అయితే కనుక వేసుకుంటున్నాను. ఇలా 3 కుట్లు వేసుకున్న తర్వాత కట్స్ దగ్గర 1 ఇంచ్ పైకి ఇలా నాటు పెట్టుకొని మొత్తం ఖర్చు అంతా కూడాను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కట్స్ కుట్టడం కోసం డ్రెస్ భాగాన్ని ఇలా విడివిడిగా చేసి ఫస్ట్ చిన్న మడత వేసుకొని దాన్ని ఇంకో డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసుకొని సన్నగా ఇలా నొక్కి పెట్టుకుంటూ కట్స్ కుట్టుకోవాలండి. డ్రెస్ మెయిన్ భాగం ఏదంటే నెక్, షేప్స్ అండ్ కట్స్ అండి. ఎవరైనా కానీ ఫస్ట్ మన డ్రెస్ చూడగానే నెక్ ఎలా ఉంది అని చూస్తారు, బాడీ షేప్ ఎలా ఉందని చూస్తారు, అలాగే సైడ్ కట్స్ తిరిగిపోతున్నాయా లేదా అని మనమే అనుకుంటాము. ఇదిగోండి ఇలా మడత పెట్టుకొని నీట్గా జాగ్రత్తగా పట్టి కుట్టుకుంటే కనుక కట్స్ తిరిగిపోకుండా ఉంటుంది. ఇలా రెండో కుట్టు వేసినప్పుడు ఇలా చెయ్యి వేలు పెట్టి నొక్కి మరీ వేసుకుంటే కట్స్ తిరిగిపోకుండా లైన్గా కుట్టు అయితే కనుక వస్తుందండి. ఇదిగోండి ఇలా వచ్చింది కట్స్. ఇంకోవైపు కూడాను సేమ్ అలానే కుట్టుకుంటున్నాను. చూడండి ఎలా వేలుతో నొక్కి పెడుతున్నాను. అలా మనం నొక్కి పెట్టి ఇలా మడత పెట్టుకొని కుట్టుకుంటే కనుక డ్రెస్ కట్స్ అనేది సాగిపోకుండా వస్తుంది. సిల్క్ మెటీరియల్కైనా కానీ ఇది మెథడ్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కాటన్లో కూడా కొన్ని సిల్క్ కలిసిపోతున్నాయి కదండి, అందువల్ల కట్స్ అయితే కొంచెం కరెక్ట్గా రావు. ఈ మెథడ్ ఫాలో అయితే కనుక కట్స్ కుట్టడం అనేది నీట్గా వస్తుంది. ఫైనల్లీ కింద మడత కూడాను నేను ఇలా వేసేసుకుంటాను. ఇలా కింద మడత కూడా 2 కట్స్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని కింద పొడవుకి ఇలా 1 ఇంచ్కి మడత అయితే వేసుకున్నాను. 1 ఇంచ్కి మడతలు 2 కట్స్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని వేసుకున్న తర్వాత రెండో కుట్టు కూడా కిందన టాప్ దగ్గర ఇలా వేసుకున్నాను. ఇవ్వండి డ్రెస్ అయితే కనుక ఇలా రెడీ అయిపోయింది. ఇలా నాట్లు పెట్టుకొని కట్స్ అంతా కూడాను కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఇలా తిప్పుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి షేపు రావడం కోసం ఇలా కొంచెం మనం చక్క దగ్గర కట్స్ దగ్గర పట్టుకొని ఇలా మార్కింగ్ ఇలా గీసుకుంటా కనుక నీట్గా వస్తుంది. చూడండి ఫైనల్లీ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. నెక్ 3/4 హ్యాండ్స్ కట్స్ అంతా కూడా చాలా బాగా వచ్చింది.